ఎన్ని ప్రసంగాలు వింటున్నా రక్షణలోకి రావడానికి మాత్రం మనసు చాలామందికి రావట్లేదంటే ఆశ్చర్యం కలుగుతుంది పిల్లలు కదా. మీకోసం ఎంతో ప్రయాసపడి సువార్త ప్రకటిస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి పిల్లలు. 4 రాళ్ళు వేస్తే ఒక్క రాయైనా మీకు తగలకుండా ఉండిద్దా అని ఎన్నో మర్మాలతో కూడిన వాక్యము, దేవారాత్రం ప్రార్థనలో వాక్యంలో గడుపుతూ వాక్యం ధ్యానిస్తూ దేవుని నుండి జ్ఞానం పొందుకొని ఆయన ఆత్మ ద్వారా ఆయనే కదా మాట్లాడుతుంది మీతో, మేమా మాట్లాడుతుంది. ఆయన ప్రేమ మీ మీద ఎలా అని చెప్పండి. ఎన్నో విషయాలు మీకు తెలుపుతున్నాడు. ఆలోచించడం పిల్లలు. ఎన్ని ప్రసంగాలు వింటున్నా ఇంకా నేను ప్రభు వైపు తిరగాల్సిన అవసరం లేదు, బాప్తీసం తీసుకోవాల్సిన అవసరం లేదు, దేవుడి రాజ్యానికి కొరకు నీతిగా బ్రతకాల్సిన అవసరం లేదని నిర్లక్ష్యం చేస్తే నష్టం ఎవరికి చెప్పండి. ఏం దొరికిద్దని నిర్లక్ష్యం చేస్తారో చెప్పు. ఎవరు నీకు సొంతం అవుతారు? ఏం పట్టగలుగుతావు నువ్వు చెప్పు. నీది కానీ ఈ లోకంలో ఇంకేదో అనుభవించాలని మారు మనసు విషయమై నిర్లక్ష్యం చేస్తున్నావంటే ఆ తర్వాత నువ్వు ఎంత నష్టపోతావో ఆలోచించు. తిరుగు సువార్తన తర్వాత ప్రభు వైపు నీ వైపు హృదయం తిప్పు. ప్రభు వైపు నీ హృదయం